హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాబి అఫిషియల్. ఈరోజు 7th క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్, ఇఫ్ sin theta equal to 1/2 then theta equal to a 90 degrees, b 60 degrees, c 45 degrees, d 30 degrees. ఇక్కడ మనకి sin theta అంటే 1/2 ఇచ్చారు. సో మనకి స్టాండర్డ్ వాల్యూ నుంచి sin 30 వాల్యూ 1/2. సో theta equal 30 degrees. Answer is option D. 8th question. If the length of a shadow of a man is equal to the height of the man, then the angle of elevation is 45 degrees. True or false? ఇక్కడ మనం చూసుకుంటే tan theta is equal to మనకి height by shadow. ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు మనకి? లెంత్ ఆఫ్ ది షాడో ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు ది హైట్ ఆఫ్ ది మ్యాన్ అన్నారు. అంటే హైట్ ఈజ్ ఈక్వల్ టు షాడో. అప్పుడు మనకి రెండు వాల్యూ క్యాన్సిల్ అయిపోయి వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో tan theta ఈక్వల్ టు 1, దట్ ఇంప్లైస్ theta ఈజ్ ఈక్వల్ 45 degrees. So the statement is true. 9th question. Volume of a sphere having radius r is option A 4/3 pi r cube, option B 3/4 pi r cube, option C 2/3 pi r cube, option D 3/2 pi r cube. మనకి రేడియస్ ఇచ్చినప్పుడు వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ కి ఫార్ములా ఆప్షన్ A 4/3 pi r cube. So answer is option A. 10th question. The sum of the probabilities of all elementary events of an experiment is A 1, B 0, C 1/3, D 1/2. ఇక్కడ మనకి టోటల్ శాంపిల్ స్పేస్ కి ప్రాబబిలిటీ 1. సో ఆప్షన్ A is correct answer. 11th question. Create a geometrical design involving two tangents drawn from an external point to the circle. ఇక్కడ మనకి సర్కిల్ తీసుకోమన్నారు. డ్రా చేయాలి. ఇప్పుడు సర్కిల్ సెంటర్ O నుంచి సర్కిల్ డ్రా చేసుకుంటాం. ఎక్స్టర్నల్ పాయింట్ P తీసుకుంటాము. P నుంచి సర్కిల్ మీదకి ట్యాంజెంట్స్ గీస్తాం. పాయింట్ A, పాయింట్ B. PA, PB are tangents. So this is the required figure. 12th question. Form a quadratic equation in x whose coefficient of x square is 3, coefficient of x is -4 and its constant term is 2. ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోమన్నారు. సో ఏమి ఇచ్చారు మనకి? కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. x స్క్వేర్ వచ్చేసి 3 ఇచ్చారు. తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ x -4 ఇచ్చారు. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ ఇచ్చారు. సో రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ 3x స్క్వేర్ -4x + 2 = 0. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ కోసం నెక్స్ట్ వీడియోను ఫాలో చేయండి.